హాయ్ ఫ్రెండ్స్, నేను పచ్చిపప్పు దోసకాయ కాంబినేషన్లో కర్రీ అనేది చూపిస్తున్నాను. ఇది చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇక ఒక చిన్న గ్లాసు పచ్చిపప్పు తీసుకొని 1 గంట నానబెట్టుకున్నాను. ఇది రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుందండి. ఒక 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. నానబెట్టుకున్న పచ్చిపప్పు వేసుకొని పచ్చిపప్పు ఉడికే వరకు మగ్గనివ్వాలి. పప్పు ఉడికినాక మనం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కొంచెం పసుపు వేసేసుకొని, ఇందాక కరివేపాకు వేయలేదండి, అందుకని ఇప్పుడు వేస్తున్నాను. అది 2 కలిపేసి ఇంకొక 5 నిమిషాలు అనేది మగ్గనివ్వాలి. పప్పు ఒక దోసకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పప్పులో అనేది వేసుకోవాలండి. దోసకాయ పచ్చిపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది. దోసకాయ ముక్కలు వేసినాక ఒక 5 నిమిషాలు అనేది మగ్గనివ్వాలి. ముక్క అనేది మగ్గిపోతుందండి దోసకాయ. అప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాసులో సగం అనేది వాటర్ వేసేసి ఒక 5 నిమిషాలు అనేది కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే పచ్చిపప్పు దోసకాయ కర్రీ అనేది రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.